మిత్రులందరం దాదాపు 40 సంవత్సరాలు ముగిసాం, చదువు అంతా అయిపోయి. అదే తర్వాత చాలా కాలం తర్వాత కొంతమంది అప్పుడప్పుడు కలుస్తున్నా. ఈ మధ్యనే మన తోటి మిత్రురాళ్ళు కూడా, ఆడవారు కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వటం ఆనందదాయకం. రోజున వెంకటలక్ష్మి గారి రిటైర్మెంటు శుభ కార్యక్రమాన్ని ఇక్కడ విందుగా మన బాల్యమిత్రులందరినీ ఆహ్వానించారు. చాలా ఆనందం. ముందుకెళ్ళటానికి ముందుగా అందరూ మాట్లాడినట్టుగా ఉంటే దొన్నతుల రామకృష్ణ ఎలా ఉంటాడు? మిత్రుడు, కళాకారుడు. వాడు చాలామంది చిన్నప్పటి నుంచి తెలిసిన స్క్రీన్ మీద వాడు చాలా వరకు చాలా తెలుస్తూ ఉంటుంది. వాడి యొక్క మంచి భక్తి ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలవుతుంది. శుక్లాంబరధరం విష్ణు శేషీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబులనుడెడుయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ నా పేరు చలపతిరాజు. చాలామంది అంటే కొంతమంది మిత్రులతోనే నేను కనెక్టివిటీ. 10th క్లాస్ తర్వాత నేను ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను. కాబట్టి నాకు చాలా తక్కువ మంది అంటే మిత్రులు మగవాళ్ళలో చాలామంది తెలుసు. మీరు నాకు ఎవరూ గుర్తులేరు, టు బి ఫ్రాంక్. సంతోషం, అది చాలా సంతోషం. ఏమిటేంటిది? అవునా? ఓ వండర్ఫుల్, గ్రేట్. అయితే మొదటి నుంచే పాపులారిటీ ఇక్కడే ఉండుంటే మధ్యలో మనం కలిసి ఉండేవాళ్ళం. కలిస్తే ఏదో వీళ్ళ ద్వారానో ఎవరి ద్వారానో చిన్న మెమరీ ఉండేది. నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల కొంతమంది మగమిత్రులు తప్ప మన స్నేహితురాండ్లు నాకు బాగా గుర్తులేదు. సో నేను టీవీల్లో నటిస్తున్నాను, పాటలు పాడుతుంటాను. తర్వాత ఇంకా చాలా వెబ్ సిరీస్లు, యూట్యూబ్లోను. అంటే మొత్తానికి అయితే నాది కల్చరల్ రంగం. హైదరాబాద్లో స్థిరపడ్డాను, ఎల్బీ నగర్లో ఉంటాను. అంతా ప్రశాంతంగానే ఉంటుంది. 2 పాపలు, గుడ్ గోయింగ్ లైఫ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మన వాళ్ళందరూ నాకు సడన్గా కాదు, నిన్న చెప్పారు. సరే, నేను ఏదో లక్కీగా కుదిరింది. నేను ఏదో కొంచెం బిజీగా ఉంటాను దేవుడి దయ వల్ల, అందువల్ల ఈరోజు కుదిరింది. సో లెట్ అస్ నాట్ మిస్ మన వాళ్ళందరినీ ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చూస్తామని అందరినీ కలవడానికి ఆత్మీయంగా. ఎందుకంటే బాల్యమిత్రులు ఇప్పుడు కూడా తిట్టేవాడు, ఇలా ఎవరు చెప్పగలరు మనకి? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చైల్డ్హుడ్. అంటే మనం పేరుకి పెద్దవాళ్ళమై ఏదో కాసేపు ఏదో ఒక చిన్న అంటే ఇంకా చనువు ఏర్పడితే అది మెమరీ అంటూ గుర్తొస్తే మాత్రం నువ్వు అలాగే ఏదో ఉంటుంది. మన వైపు నుంచి కూడా ఏదో మాట్లాడేవాళ్ళం, మనకు చూసింది నాకు గుర్తులేదు. ఎందుకంటే మన బాల్యాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం అంటే ఇక్కడ ఇలాంటి మీటింగ్లు కానీ కొన్ని జరిగితే డెఫినెట్గా మన ఆయుష్ కూడాను కొన్ని సంవత్సరాలు పెరుగుతుంది, డౌటే లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఫుడ్ తిని బతికాం, అంటే ఫిజికల్గా
మనం ఆహారం తీసుకొని బ్రతికిన శరీరాలు ఇవన్నీ. కానీ ఈ సమయం 60 తర్వాత శరీరానికి మానసికమైన పరిపుష్టి కావాలి. మానసికమైన ఎందుకంటే ఆహారం సరిగా కూడా అరగదు. మనం అందుకనే లేదండి నేను ఈవినింగ్ టిఫిన్స్ అయితే మానేశాను. నువ్వు మానేయడం కాదు, అది మానేయమని చెప్పింది. దిస్ ఈజ్ ద ప్రాక్టికాలిటీ. సో తర్వాత మనం లేదండి నేను కాఫీ తాగను కదా, వీడికి షుగర్ వచ్చింది. సో దీన్ని ఒక అద్భుతమైన ప్రజెంటేషన్తో అయితే కొంతమంది ఉంటారు సరదాగా, అదేలేరా నీకు షుగర్ వచ్చింది, అది కాదు. మనకున్న మైనస్లు గుర్తు చేస్తే వాడికి ఆయుక్షీణం. మనకున్నది అద్భుతమైన ప్రజెంటేషన్తో. అందుకని కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. మనం ఏమండి కొంచెం మీరు ఆరోగ్యంగా ఉన్నట్టున్నారు, మీరు ఇంకా ఆకలి ఇంకా పోలేదనుకుంటాను అన్నాం అనుకోండి, అది బ్యూటిఫుల్. ఏంటి నువ్వు లావ్ అయ్యావంటే తప్పు కదా. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్, ఇట్ డిపెండ్స్. అది మీకు అర్థమైంది. దాన్ని మీరు లేదు అని చాలా అంటే ఏదైనా సరే ఈ వయసులో కావాల్సింది ఏంటంటే మానసికమైన ఆలంబన. మాటలు మనం మన పదాన్ని బట్టి, పదప్రయోగాన్ని బట్టి మన బాడీలో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందుకని చూడండి, ఎవడన్నా తిడితే కోపం వస్తుంది. ఏమి ఎన్నాళ్ళైంది నేను చూసి అని అనగానే మనకి పొంగిపోతుంది. అది టెరాయిన్ అన్నది అది ఇదవుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇవి కానీ మనం గుర్తుపెట్టుకొని గతంలో ఏమి మనం ఎలా బ్రతికినా, ఎలా చరించినా, ఎలా ప్రవర్తించినా, ఎలా మాట్లాడినా, ఇక నుంచి మాత్రం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనల్ని మనం ఉత్సాహపరచుకోవటానికి మాత్రమే మనం మాట్లాడాలి, ఆచరించాలి, ప్రవర్తించాలి, అనుసరించాలి. అది ఉంటే మీతో కలిసిన ప్రతి వాళ్ళకి, ఆఖరికి మీ కుటుంబ సభ్యులకు కూడాను ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఏ గొడవలో లేకుండా. ఎందుకని ఏది తెచ్చినా నాలుకే. దాన్ని కాస్త గట్టిగా మన స్వాధీనంలో ఉంచుకుంటే, కనీసం 60 ఏళ్ల కృషిలో కూడా మీరు స్వాధీనపరచుకోకపోతే మళ్ళీ మనం పేరుకి 60 కానీ ఎల్కేజీకి వచ్చినట్టే లెక్క. వన్ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ యువర్ మైండ్. కాబట్టి ఏదేమైనా మానసికంగా మనం 4 మాటలు, మంచి మాటలు మాట్లాడుకొని ఉల్లాసంగా ఒక హృదయంలో ఒక ఎనర్జీని నింపుకొని, మళ్ళీ పరమాత్మ ఎప్పుడు మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పాటు చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇది మన చేతుల్లో ఉండేది కాదు. ఇది మనం అనుకుంటాం, కేవలం మన సంకల్పమే. కానీ యోగం విధిగా జరగడం అనేది పరమాత్మ సంకల్పం నేను గట్టిగా నమ్ముతాను. మళ్ళీ మనం కలుసుకునేంత వరకు ఈ అనుభూతుల్ని, ఈ భాషని, ఈ మంచి మాటల్ని మనం హృదయం నిండా నింపుకొని ఆరోగ్యంగా, ఐశ్వర్యం అన్నది పెద్ద పాయింట్ కాదు నా దృష్టిలో, పాయింటే కాదు అసలు, ఓన్లీ ఆరోగ్యమే. ఆరోగ్యం ఉంటే వాడికి లేకపోతే, నేను ఆరోగ్యమే మహాభాగ్యం అంటే నా చిన్నప్పుడు మామూలుగా మన మున్సిపల్ వాళ్ళు గోడల మీద రాసేవాళ్ళు. నాకు ఎంతసేపటికి లాజిక్ దొరకలేదు. అంటే అప్పుడు ఆ వయసులో అలాంటిది అనమాట. అసలు ఆరోగ్యం వాడు ఎంత పర్ఫెక్ట్గా రాశాడో ఇప్పుడు కానీ తెలియలేదు. సో కాబట్టి ఆరోగ్యమే ఫైనల్. ఆరోగ్యం ఉంటేనే ఇప్పుడు ఉల్లాసంగా మాట్లాడుకోగలం, ఆవిడిచ్చింది తాగగలం, లేకపోతే ఇక్కడ దాకా రాగలం, నేను 2-5 నిమిషాలు నిలబడి మాట్లాడగలను, వీళ్ళందరూ విని ఆనందించగలరు. దీస్ ఆర్ ఆల్ జస్ట్ సైకలాజికల్. అది అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్. నెక్స్ట్ జొన్నవిత్తల. సంతోషంగా ఉంది. చిన్నప్పుడు అందరూ జొన్నవిత్తలనే పిలిచేవాళ్ళు. ఇంటి పేర్లతోనే పిలిచిన వాళ్ళం మనం అందరం. అంటే మోపిల్లం. నేను ఎక్కువగా ఆడవాళ్ళతో మాట్లాడేవాడిని కాదు. మగవాళ్ళతో మటుకు కోతి కొమ్మచ్చులాగా ఆటలు కోతుల్లాగానే ప్రవర్తించేవాళ్ళం. అయితే మీకు అందరికీ తెలిసిన ఆడవాళ్ళకి ఎక్కువగా తెలుసు. నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉండేది, శాంతకుమారి అని. శాంతకుమారి ట్విన్స్ ఇద్దరం. 8th క్లాస్లో సింగునారం వెళ్ళిపోయి మా పిన్ని గారు వాళ్ళ ఇంట్లో చదివింది. 8th వరకు మాత్రమే చదువుకుంది. నేను 10th పూర్తి చేశాను. 2017లో అనారోగ్యరీత్యా కాలం చేసింది. నా వరకు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 2 నెలలు కూడా డ్యూటీ చేయలే. కారణం చిన్నప్పటి నుంచి ఆ ఫిలింలు ఏరుకు రావడం, సమ్మయ్య గాడు, దారా సుధాకర్ గాడు, కాకల సత్తిగాడు, నందుండయ్య, చెరువు ప్రసాద్, అందరం ఒక బ్యాచ్. ఠాగూరు మేము ఎక్కువగా ఫిలింలు ఏరుకటం, ఆ గాంధీనగర్ అంబడ, ఆ పిచ్చి, అరే ఏంట్రా ఫిలింలు ఓ బాక్స్ గోతద్దం పెట్టి ఫిలిం ఏదో ఆడించడం అలా ఉండేది. నాటకాలు వేయటం ఇవన్నీ చూశాక ఏదైనా సినిమాలో వేషం వేయాలని తలంపు నాకు. అడవిరాముడు సినిమా చూశాక
రాజబాబు లాగా ఆ కామెడీ పండించడం, ఉప్మా పోయే పులిగిపోయా నా డైలాగ్ అదే చేద్దామని ఒక ఆలోచన నాటకాల్లో అట్లా ప్రయత్నంలో. ఇక లేదు మన్నయ్య గారికి అవకాశం సినిమా ఫీల్డ్లో ఇది వరమా శాపమా అని రౌడీ పోలీస్ సినిమాలో అవకాశం వచ్చిన పాట. తర్వాత జొన్నవిత్తులుగా ఆయన ఎంత ప్రసిద్ధి చెందాడో, ఆయన ఎలాగో ఫీల్డ్లో ఉన్నాడు కదా, నేను కూడా వెళ్ళిపోదామని ఆ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి అట్లా నేను 88లో వెళ్ళిపోయాను. మద్రాసు వెళ్ళి ప్రయత్నాలు చేసిన కోటరామకృష్ణ గారు గొప్ప దర్శకులు. నా అదృష్టం, నా తల్లిదండ్రికి పుట్టడం నేను ఎంత అదృష్టంగా ఫీల్ అవుతాను. కోటరామకృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా ఆయన దగ్గర వర్క్ చేసి, తర్వాత మీ అందరికీ తెలుసు ఈనాటి రామాయణం అని ఈటీవీలో సీరియల్ వచ్చాయి, ఎండమావులని సీరియల్ వచ్చాయి. వాటికి ఈనాటి రామాయణంలో 473 ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఒక పట్టు అని నోము పుట్టినీళ్ళు మెట్టినీళ్ళని సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన చనిపోతే మీకు బాగా చేస్తున్నాడు అని ఏవిఎం సంస్థ వాళ్ళు నన్ను డైరెక్టర్గా వాళ్ళే ప్రమోషన్ ఇచ్చారు. అది ఎట్లా జరిగింది? ఒక 5,000 రూపాయలు అంటే మా 2,000 3,000 మిగిలేది 90 ఆ ప్రాంతంలో ఖర్చులు పోను. సరే ఒక రోజున ఆయన చనిపోయాడు, డైరెక్టర్ లేడు, అయిపోతుంది సీరియల్, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి, అదే ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ప్రయత్నంలో భాగంగా కరెక్ట్గా 5వ తారీఖే ఇస్తారు చెక్కు, ఏవిఎం సంస్థ, సురేష్ ప్రొడక్షన్ కానీ ఏవిఎం సంస్థ కానీ. నేను వెళ్ళేసరికి 35,000 చెక్కు ఇచ్చారు, 5,000 వాసి. షాక్ అయిపోయా, చలపతి చాలా షాక్ అయిపోయారా. ఏంటనంటే, బాబు మిగతా ఎపిసోడ్లకు మీరే డైరెక్ట్ చేయాలన్నా. నా అదృష్టం సితారా, రాజా రవీంద్ర, పిజే శర్మ గారు, సాయి కుమార్, అలానే లత గారు, ఎంజిఆర్ లత, అందాల రాముడు అమ్మాయి, ఇలాంటి వాళ్ళందరినీ డైరెక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. అలా 473 లక్షలు. నా పనితనం చూసి మన సుమన్ గారు ఎండమావులు ఎపిసోడ్స్ కూడా పిలిపించడం, కొన్ని ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను. తర్వాత ఎన్విరాన్మెంట్ మీద నేను ఒక నృత్య రూపకాన్ని దర్శకత్వం వహించాను. అది 50 దేశాల్లో అది ప్రదర్శితమై పోటీలకు పంపగా మన దేశం నుంచి నేను చేసిన దానికే బెస్ట్ నృత్య రూపంగా సెలెక్ట్ అయింది 1994లో. అట్లా ప్రయత్నిస్తున్నాను. భగవంతుడు వల్ల ఏదో సీరియల్స్ అవే చేశాను ఎపిసోడ్ డైరెక్టర్గా. ఇప్పుడు ఏంటంటే నాకు దర్శకత్వం ఛాన్స్ వచ్చింది, అది చేయబోతున్నాను. అంటే ఇంతమందిని కలవటానికి చాలా నాకు దారా సుధాకరు ఎప్పుడు తిరిగే వాళ్ళలో నలుగురు లేరు. దారా సుధాకర్ పాపం వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఐసీన్ అని యువటూరు సీన్ అని తెలుసుగా, వాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ముళ్ళపూడి చంద్రసాయి శంకరమఠం పక్కనే ఉంటాడు, పాపం వాడు వెళ్ళిపోయాడు. కానీ నాకు నిరంతరం 40 సంవత్సరాలుగా 45 సంవత్సరాలుగా దగ్గర 50 సంవత్సరాలుగా టచ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకడు సమ్మయ్య గారు, ఒకడు శివరంగ రాజా గారు. వాడంటే నాకు బాగా ఇష్టం. వాడు ఎంత మంచి మనసు అంటే వాడిది. పాపం 7 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది ఇబ్రహీంపట్నంలో. హెల్త్ హాస్పిటల్లో 6 నెలలు కోమాలో ఉన్నాడు. ఇక్కడి నుంచి నోట్లోకి చూపేసి వాడిని భగవంతుడు బయటికి తీసుకొచ్చాడు. వాడంటే నాకు ఇష్టం. కానీ ఆ దెబ్బ ప్రభావం వల్ల కొద్దిగా ఎక్కువ మాట్లాడతారు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి మాటలే ఉంటాయి. విసుగ్గా ఉంటుంది, కానీ అదంతా ఇష్టం. వాడు సమ్మయ్య గారు కలుస్తూ ఉంటాం. ఒకరోజు నా సమ్మయ్య ఠాగూర్ నెంబరు, అరే మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారా అని అడిగా. ఠాగూర్ నెంబరు, భాస్కర్ నెంబరు, వాళ్ళ నెంబర్లు ఇచ్చారు. మేము భాస్కర్ కలిసి అరే మిగతా వాళ్ళందరూ అంటే నజీర్ ఉన్నాడు, చలపతి ఉన్నాడు, వీళ్ళందరినీ పచ్చిపాల్సిన వీళ్ళందరినీ అట్లా అనుకుని అందరినీ కలుపుకుందామని నేను, భాస్కరు, ఠాగూరు నిజంగా ముగ్గురం కలిసి బాల్యమిత్రుల గ్రూప్ అని నామకరణం చేశారు. మేము చేసి ఇంతమంది కలవటానికి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ మన చిన్నప్పుడు ఎట్లా ఆడపిల్లలతో ఎవరితో మాట్లాడేవాడిని కాదు. మెయిన్ మా అక్కయ్యతోనే శాంతతోనే ఎక్కువ మాట్లాడేవాడిని కాదు నా చిన్నప్పటి నుంచి. కానీ కోతి ఎవరు చేసేవాడిని. కోతి కొమ్మ చాట్లో సమ్మయ్య గారు, నేను,
రాజా గారు మేమందరూ ఈతలు కొట్టడానికి వెళ్ళేవాళ్ళం, ఇంటర్వ్యూలో ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టి అన్నయ్య మాస్టర్ తన్నులు, మన బీఈడి మాస్టర్ ధర్మారావు అందరూ కొట్టేవాడు. ఏంట్రా కూతులారా చదువులు ఎప్పుడు వస్తాయని. అందుండే గారు ఉండే చెరువు ప్రసాద్ గారు వెనక ఎవరో ఉంటాడు, లేకపోతే నువ్వు ఉన్నావు ఎవరున్నాడు తెలుసు, కొట్టాము పాస్ అయ్యాము. సరే ఈ పరిస్థితులు ఏంటంటే మనం 2-3 గంటలు స్పందించాలి కాబట్టి కనీసం 10 నిమిషాలన్నా మాట్లాడని వాగుడికి అయింది కాబట్టి కొన్ని మాట్లాడుతున్నాం. ఈ పరిస్థితుల్లో భాగంగా అందరం కలిసాము, సోదరిమణులు అందరూ కలిశారు, చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే సుధ పేరు నాకు గుర్తులు కానీ శాంతి సుధ అనే పేరు గుర్తు చేసింది ఆ బడుద్దే గారు రాజా గారు, మర్చిపోయా. అయితే వీళ్ళ అల్లుడు మంచి డ్రామా యాక్టర్, ఎన్నో అవార్డులు తీసుకున్నాడు వాసు అని. అందరం కలిసాము, చాలా ఆనందంగా ఉంది. ఒక 3 నెలల క్రితం వెంకటలక్ష్మి గారు అనుభూతి కావట్లేదు అంటే వెంకటలక్ష్మి అంతకుమించి నేను తక్కువ చేయను, పేరు పెట్టి పిలుచుకున్నాం. అయితే వెంకటలక్ష్మి వాళ్ళ దగ్గరికి మా భాస్కర్ తీసుకెళ్ళాం. సరే అంటే వెళ్తే కలిసి మాట్లాడాం, తప్పకుండా మనం కలుద్దాం, ఆనందంగా ఉంది. ఇప్పుడు చాలా సంతోషం. ముందుగా ప్రార్థనా గీతంతో మా చలపతి తన కంఠాన్ని మధుర స్వరంగా నిర్మించినందుకు ధన్యవాదాలు. మీరందరూ కూడాను యూట్యూబ్లో జస్ట్ అంటే ఒక 3 వీక్స్ అయింది, ఫ్యామిలీ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. మీరు ఫ్యామిలీ తెలుగు వెబ్ సిరీస్ అని టైప్ చేయండి. అది ఎంత ఇష్టపడతారంటే మీరు అంత ఇష్టపడతారు. అంటే నేను నటుడిగా నా కెరియర్ దాదాపు 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలంతా ఒక ఎత్తు, ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ఒక ఎత్తు. నేను అంత చాలా ఇష్టపడి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి కొంచెం నంబర్ ఆఫ్ డేట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి చేసిన సీరియల్. అది మిడిల్ క్లాస్ ఫాదర్గా చేశాను. ఇట్స్ వండర్ఫుల్ సీరియల్. మీరు ఎంత కనెక్ట్ అవుతారంటే చాలా బాగా ఇష్టపడతారు మీరు. అది తప్పకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ, అందుకే నేను పేరు కూడా అలాగే పెట్టాను కావాలని, ఫ్యామిలీ వెబ్ సిరీస్. తప్పకుండా చూడండి, యూ విల్ ఎంజాయ్. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూరు. మనందరం కలిసి చదువుకున్నాము. అయితే ఇప్పుడు చెప్పారు, నేను చెప్పాల్సినవన్నీ వాడు చెప్పాడు, వాడేమో కంటిన్యూ చేశాడు. ప్రత్యేకంగా చెప్పేది చేసేది ఏం లేదు. ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి స్కూల్లో మొత్తం మీద అందరూ గుర్తుపెట్టుకునేది నిన్ను వెంకటలక్ష్మిని ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే, కాస్త చెప్తావా? సరే, రత్నమోహన్ చెప్తాడు. సో ఏంటంటే వాళ్ళను కూడా జాయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం ప్లాన్ చేస్తే మన ప్రకాష్ గారి ద్వారా మీ నెంబరు దొరికింది. తద్వారా మీ నెంబరు అలా ఒకరికొకళ్ళు చేసుకొని ఈ బ్యాచ్ మొదలవడానికి గల కారణం ఏంటంటే 77, 78 బాల్యమిత్రుల కలయిక అని చెప్పేసి మనతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా పట్టుకొని గ్యాదర్ చేసుకొని ఈ గ్రూప్ని తయారు చేయడం అయింది. చెప్పాల్సినంత మన వాళ్ళు చలపతి గారు చెప్పేశారు. అయితే ఒకటి మాత్రం నాకు నచ్చింది, నాలుకని కూడా చాలా కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి. ఇందు మూలంగా అంటే దీంట్లో స్పీడ్ అయ్యేవాళ్ళు ఉంటారు, స్లో అయ్యేవాళ్ళు ఉంటారు, నచ్చనాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా ఇప్పుడు ఇందు మూలంగా గ్రూప్ అందరం ఉన్నాం కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను, ఉంటారా నువ్వు ఒక మాట చెప్తున్నాను. మళ్ళీ మనకి ఎన్ని కల్మషాలు వచ్చినా, ఎంత ఇది వచ్చినా, ఏమొచ్చినా నోరు కంట్రోల్ పెట్టుకొని పెట్టే మెసేజ్లు కొంచెం కూడా ఆ మెసేజెస్ కూడాను కొంచెం ఇంప్రూవ్మెంట్గా చేసుకొని అది 10 మందికి నచ్చేలాగా చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరితోనూ కూడా కామెంట్లు కాకుండా అదే ఊరి మధ్యలో ఉండే విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే అందరూ కూడా సంయమనం పాటించి అలగలు ఉండొచ్చు, తప్పు లేదు. ఇప్పుడు మన ఉన్న వాళ్ళు చాలామందికి ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకొని రావాలంటే చాలా కష్టం అవుతుంది. సో మనం 60 ఏళ్ళు పైబడిపోయాం, మనం చెప్తానే ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాడు. అది పరిస్థితి. అది ఏంటంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత మెచ్యూరిటీ మైండ్ రావాలి, అంతేకాని చిన్నపిల్లలాగా ఉండకూడదు అనేసి అందరు కలిసి ఉండాలని మన జీవుడు మనకి ఆయుష్ ఎంతవరకు ఇస్తారో మనకైతే తెలియదు. కానీ చలపతి ఒక మంచి మాట అన్నాడు, మనకి రోగాలు లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు ఇక్కడ, అందరూ ఉన్నారు, ఏదో చిన్నది పెద్ద. కానీ వీటన్నిటి ఉండబోయే నీ సంగతి నాకు తెలుసు. కానీ ఫ్లో పోతుందంటరా. అయితే ఈ మానసికమైనటువంటి సంతోషం కలగాలి అంటే ఒకటి దగ్గర ఆత్మీయులైనా ఉండాలి,
ఈ రోజుల్లో ఆత్మీయులుగా అందుగా నటించే వాళ్ళే కానీ సహజంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఫ్యామిలీలోనూ, ప్రతి దీంట్లో, ప్రతి సమాజంలో ఉంది. ఇలా కల్మషం లేకుండా నిలవగలిగేవాళ్ళు, బతకగలిగేవాళ్ళు, చిన్నప్పుడు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పంచుకోగలిగేవాళ్ళు కేవలం బాల్య స్నేహితులు. అప్పుడు ఏంటంటే మనకి బాధ్యత లేనప్పుడు 10th క్లాస్ మనకి ఎవరికి ఏమి బాధ్యత లేవు, బయటకు వచ్చాం అందరం. కానీ ఇప్పుడు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత దగ్గర 45 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 45 సంవత్సరాల తర్వాత మనందరం మళ్ళీ కలుసుకొని ఈ రకంగా మనకు ఉన్నటువంటి మంచి చెడులని చెప్పుకొని ఇలాగే మన కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసుకొని హ్యాపీగా బతికినంతకాలం సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను నజీర్ని ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సిన్సియర్గా నేను నజీర్తో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. వీడు నాకు బాగా, మేము కలిసి ఉండేవాళ్ళం. వీడికి తర్వాత వాడికున్న మెమరీ 100% మనలో ఎవరికి లేదు. వాడితో ఇంటరాక్ట్ అయిన తర్వాత అర్థమైంది, నువ్వేం చేయాలంటే నీ సోది చెప్పద్దు. చెప్తున్నాను, నీ గురించి మా అందరికీ తెలుసు. నువ్వేం చేస్తావంటే, నీకున్న మెమరీ అద్భుతం కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేసేవాళ్ళో వాళ్ళ ఇంపార్టెంట్, నీకు ఏదో ఒక ఇన్సిడెంట్ నీకు బాగా గుర్తుంది. నువ్వు ప్రతి వాళ్ళని నువ్వు ఏం చెప్తావో అది నీకే, నువ్వు ఏం చెప్పినా పర్వాలేదు. అంటే మన బాల్యంలోకి, నా ఉద్దేశం రే, అందుకనే చెప్తున్నాను రే నా ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు మమ్మల్ని, మా అందరినీ, నా కొడక విను, మా అందరినీ నువ్వు నిజంగా బాల్యంలోకి తీసుకెళ్ళాలి. నువ్వు, అది నీ బాధ్యత. నువ్వు ఎప్పుడైనా చెయ్యి, ఎప్పుడైనా మాట్లాడు. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఎవరైనా ఊరికే మనం ఏదోటి ఉంటాం, మన కష్టాలు, మన ఆరోగ్యాలు ఇవన్నీ మామూలే. అది కష్టాలు ఎవడూ లేడండి, అసలు కష్టం అనేది లేదు నాకు తెలిసి ప్రపంచంలో. హౌ యూ టేక్, అంతే. దాన్ని ఎలా నువ్వు భావిస్తావు అన్నదే తప్ప కష్టం అన్నది అబద్ధం. ఎందుకంటే లోతులకి వెళితే, వేదాంతంలోకి వెళితే మన భూమి మీద పుట్టిందే A+B² ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఇది గుర్తుపెట్టుకోండి, అక్కర్లేదురా రే. నీకు దేవుడు అన్నీ క్రియేట్ చేస్తాడు, నీ ముందు పెడతాడు అవన్నీ. సో కాబట్టి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే మనం పుట్టాం, అంతే తప్ప సుఖపడటానికి అన్నది అబద్ధం. సుఖం ఏముందండి, పొద్దున్న సాయంత్రం దాకా వారం రోజులు కూర్చోబెట్టి మీకు అన్నం గిన్నం అన్నీ పెట్టేస్తే చిరాకు వచ్చేసి మీరే తలుపు పగలగొట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే టెన్షన్ ఓరియంటెడ్గా కాకుండా ఎంత స్మార్ట్గా మీరు సాల్వ్ చేస్తారన్నదే లైఫ్, అంతే తప్ప ప్రాబ్లం రాకపోతే ఏముంటుందండి? అది లైఫ్ ఏమైనా ఉంటుందా? దరిద్రంగా ఉంటుంది నా దృష్టిలో లైఫ్ అయితే. లెట్ ప్రాబ్లం కమ్, రా, నువ్వు ఎవడొస్తాడు రండి, నేను చెప్తాను. వచ్చింది. ఇంకోటి కూడా చాలామంది ఏం చేస్తారంటే, ప్రాబ్లం కానీ మనిషి కానీ ఎవరితో గొడవ కానీ అయినప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రాబ్లం ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప వెనకుండి 10 సినిమాలంత స్టోరీ మనమే ఊహించుకుంటే గుండె పగిలిపోతుంది. అది చేయకూడదు. ఇప్పుడు ఆవిడతో నాకు ఇబ్బంది ఉంది, ఏమా అది ఏమనుకుంటున్నావు, నేను చేశానేమో, తప్పేమో, సారీ. నువ్వు అనుకున్నా పర్వాలేదు, నువ్వు క్షమించినా పర్వాలేదు, క్షమించకపోయినా పర్వాలేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే నేను తప్పు చేశాను అనిపించింది, ఐఎమ్ సారీ, అయిపోయింది. పెద్ద మూట కింద పడేసి వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుంది. అంతేగాని ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా మూట నెత్తి మీద పెట్టుకోకూడదు. ట్రైన్ ఎక్కాం కదా, ఆ ట్రైన్కి వదిలేయాలి ఆ మూట. కొంతమంది ట్రైన్లో కూడా జాగ్రత్తగానే మూట నెత్తి మీద పెట్టుకొని ట్రావెల్ అవుతుంటారు, అది చేయకూడదు. దట్ ఈజ్ నాట్ లైఫ్. స్మార్ట్ లైఫ్గా లీడ్ చేయటమే లైఫ్. సో నేను నజీర్ గారిని, రే మమ్మల్ని బాల్యంలోకి తీసుకుపోతే నా కొడక ఇక్కడే పిసికేస్తా, నీదే బాధ్యత. మమ్మల్ని తోట స్కూల్లోకి, ఇది తోట అట్మాస్ఫియర్ కూడా, లొకేషన్ కూడా కరెక్ట్గా ఉంది. లక్కీగా తెలిసి పెట్టారో తెలియకుండా పెట్టారో, సంతోషం, బాగుంది, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే నాకు యాంబియన్స్, నేను సినిమా వాడిని కాబట్టి చెప్తున్నాను, చక్కగా మన కట్ట కూడా ఉంది. ఈ కట్ట కూడా లక్కీగా కలిసి వచ్చిందిరా. కట్ట దాటితే కృష్ణ, మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా, ఈతలు కొట్టుకోవడానికి వెళ్ళేవాళ్ళం. సో లక్కీగా మనం కావలసిన యాంబియన్స్, అట్మాస్ఫియర్, లొకేషన్లో ఉన్నాం. ఆర్టిస్టులే కొంచెం వయసుని మీదేసుకొని వచ్చారు. ఆ వయసు ముసుగుని తొలగించేది నువ్వే, నీదే బాధ్యత నా కొడక. దా నువ్వే మాట్లాడరా ఫస్ట్. నాకు భయం. బాల్యమిత్రుల స్నేహితులందరికీ నమస్సమాంజలి.
నా పేరు భాస్కర్ కృష్ణలంక. పూర్తి పేరు ఎందుకులే, అదేదో సర్టిఫికేట్ పేరు కోసం తగిలించింది. అక్కడే మన హై స్కూల్కి వెళ్ళేటప్పుడు చప్టా ఉండేది వంతినని, దాని ముందు హౌస్ మాది యాక్చువల్లీ. ఇప్పటికీ ఉంది హౌస్. ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత చాలట్లేదని మేము రావణపాటు రింగ్ పక్కన శుభం కళ్యాణ మండపం బ్యాక్ సైడ్కి అపార్ట్మెంట్లో ఉన్నాం. నాకు 2 ఆడపిల్లలు, 2కి మ్యారేజ్లు అయిపోయినాయి. పెద్ద పాప కరోనా ముందు, చిన్న పాపకేమో మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయిపోయింది. పెద్ద పాప ఏమో హైదరాబాద్లో సెటిల్ అయింది, మేము బ్యాంక్ జాబ్ చేస్తారు అల్లుడు ఆవిడ. చిన్న పాప ఏమో యూఎస్ఏలో సెటిల్ అయిపోయింది, అక్కడే అల్లుడును పాప. మా మిస్సెస్ నేను, నాకు మదర్ ఉన్నారు 85 years ఆవిడ, పెద్ద ఆవిడ. మేము ముగ్గురం ఉంటాం. ప్రస్తుతం నో ప్రాబ్లం, హ్యాపీ. ఓకే, గ్రూప్ గురించి అందరూ చెప్పేశారు, ఇంకా చెప్పేది ఏం లేదు. యాక్చువల్ ఏంటంటే గ్రూప్ కృష్ణలంగా తోటపడి అని చెప్పి మన సీనియర్స్ వీళ్ళందరూ పెట్టారు. అయితే నేనేం చేశానంటే దాంట్లో నాకు ఇంకో చలపతి ఉన్నారు, మన సీనియర్. అందరం వేరేగా ప్రకాష్ మేమంతా కలిసి బాల్యమిత్రుల సంఘం అని చెప్పేసి వేరేగా పెట్టి మనం వచ్చేసాం అన్నమాట. అట్లా ఒక్కొక్కరిని యాడ్ చేసుకెళ్తుంటే ఇప్పటివరకు ఇలా 27 members వచ్చినట్టున్నారు గ్రూప్లో. ఇంకా మీకు ఎవరైనా గుర్తుండి మీ తరఫున ఎవరైనా ఉండి చెప్తే యాడ్ చేద్దామని నేను ఆ ఖాళీగా ఉన్న టైంలలో నేను తిరుగుతున్నాను. మీరు కూడా అలా హెల్ప్ చేస్తే ఇంకా అధ్యక్ష స్థానం ఇచ్చారు కాబట్టి స్నేహితులందరూ వరుసగా వెళ్దాము. అయితే చలపతి స్టార్ట్ చేశాడు, నాకు 2 పిల్లలు అని చెప్పాడు, వీడు 2 పిల్లలు అని చెప్పాడు. నేను ఒంటికాయ సొంట కొమ్ముని నేను వివాహం చేసుకోవాలా, కొన్ని కారణాల వల్ల అమ్మాయి తల్లిదండ్రి ఇబ్బంది పెట్టడం వల్ల చనిపోతామని అమ్మాయి అటు వెళ్ళిపోయింది. నేను మడుకు అట్లా ఉండిపోయా. నాకు సినిమానే ప్రేమిస్తుంటా. అయితే నాకు వివాహం కాలేదు. ఇంకా వీడు పిల్లల గురించి చెప్తాడు. ఆడికి వివాహం కాలేదు కానీ పిల్లలు ఎంతమంది చెప్పాలా నువ్వు? నెక్స్ట్ నజీర్ మాట్లాడే ముందు నాకు చిన్న కోరిక. కోతి కొమ్మచాట్లో నువ్వు తోసావా, కాకర్ల గారు తోసాడా, నందన్న గారు తోసాడా, ఎవరో చెప్పు. కోతి కొమ్మచాటు నాకు చీరిగింది గుర్తు, కోసేపు పాలస్ దగ్గర ఎవరు తోసారో కూడా అది చెప్పాలి. బాగా అది చెప్పాడుగా, మెమరీ ఉంది బాగా చెప్తా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పు. అదేంటి రైడు నిజాలే చెప్తా. బాల్యమిత్రులందరికీ నమస్కారం. ఏం చెప్పాలి, నాకు 2 మగ పిల్లలు, 2 పిల్లలు డాక్టర్లే. ఒక బాబు యూఎస్లో సెటిల్ అయ్యాడు, ఇంకో బాబు ఏమో కోవిడ్లో. పెద్ద కోడలు కూడా డాక్టరే, 2 కోడలు కూడా అదే మెడికల్ ఇదిలోనే ఉంది. అదే విషయం, సెటిల్ హ్యాపీగా ఉన్నాం, దేనికి ప్రాబ్లం లేదు. ఒకటి ఇప్పుడు ఎవరి గురించి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ వెలగపూడి శ్రీనివాస్ అంటే వారు నాకు తెలీదు, జస్ట్ ఒకసారి పరిచయం అయింది. ఓకే. వెలగపూడి శ్రీనివాస్ అంటే ముందు నుంచి చాలా కామ్గా ఉండేవాడు. అక్కడ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పక్క సందులో నుంచి వస్తుండేవాడు బాగా. పూల వెంకటేశ్వరరావు పెద్దోడు అంటే పెద్ద సీను అని చెప్పి మీకు గుర్తుందో లేదో. ఎర్రగా ఉంటాడు, బారుగా ఉంటాడు. మనంతా పెద్దోడా అంటాం. పాపులర్ షూమార్ట్ వాళ్ళ అల్లుడు పెద్ద సీను, రాఘవరావు, పెద్ద సీను, గోవింద, వీళ్ళంతా ఒక బ్యాచ్ అన్నమాట. అప్పుడు మేము ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు అప్పుడు బీరు తాగేవాళ్ళు. వీళ్ళు పులెంకేశ్వరరావు వీళ్ళు, పెద్దోడు పులెంకేశ్వరరావు. నిజాలు చెప్పమన్నారుగా. వీళ్ళేమో బీరు తాగేవాళ్ళు. ఖజురాహో అని బీరు ఉండేది అప్పుడు. వీళ్ళు వెళ్ళి తీసుకురామనేవాడు నన్ను, సాయిని, ఇద్దరిని పంపించేవాళ్ళం. ఒకసారి సాయి కృష్ణ అని వెళ్ళేవాళ్ళం. నిజంగానే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. మాకు తెలియదు అప్పుడు బీరు ఏంటి అనేది. అదొక ఇది పులి వెంకటేశ్వరరావు. అక్కడ వాళ్ళ అర్తి దగ్గరికి వెళ్ళి కసి కూర్చుని వస్తుండేవాళ్ళం. ఒకటి ఇప్పుడు బీటీఎల్ రాఘవరావు వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అప్పుడు. ముదురు కేసులు ఇవన్నీ. బీటీఎల్ ఇప్పుడు ప్రజెంట్ బాగా భక్తుడు, పూజ చేయండి ఇంట్లోంచి బయటికి రాడు.
ఒక గంట సేపన్నా పూజ చేస్తాడు. అప్పుడేమో చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అంతా. అయిపోయింది. ప్రకాష్ అంటే సైలెంట్ కిల్లర్ అనమాట. ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. చాలా తన పని తాను చేసుకునేవాడు ప్రకాష్. ఇప్పుడు శివలింగరాజు హనుమంతరావు వాడేం చేసేవాడు, ఈ పాల బూతులో నుంచి డబ్బులు తీసుకొస్తుండేవాడు. మేము ఈ కరోనా అన్న అది 77 తుఫాన్ దివిసి ఉన్నప్పుడు మేము సివిఆర్ స్కూల్లో పెట్టారు. అప్పుడు స్కూల్ తీసుకెళ్ళి అప్పుడు అక్కడ సివిఆర్ స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం. నూనె షో అలా వెళ్ళిపోయేవాళ్ళం. మార్నింగ్ షోలు నూనె షోలు వెళ్ళిపోయేవాళ్ళం. ఒకసారి నవగ్రహ పూజా మహిమ సినిమా కూడా, ఏ సినిమా దొరకపోతే నవగ్రహ పూజా మహిమ కూడా వెళ్ళిపోయాం. అలా అలా చేస్తుండేవాళ్ళం. ఇంకా చలపతి, సరస్వతి, వెంకట చలపతి, రాజు. మేమేం చేసేవాళ్ళం, చలపతి వెంకటేశ్వరరావు, చలపతి రాజు. మేమంతా ఏం చేసాం, కృష్ణలో నీళ్లు ఉండేవి. అంటే నీళ్ళు అంటే ఫుల్ నీళ్ళేం కాదు, అక్కడ కృష్ణ వెళ్ళిపోయి ఎండిపోయినా అక్కడక్కడ నీళ్ళు. అదంతా బాగా పాచిగా ఉండేది, ఎలాలో ఉండేది అక్కడక్కడ. ఎలా స్నానం చేద్దాం అని చెప్పేసి ఎవరి కాళ్ళు మొత్తం తీసేసి దానిలో దూకేసేవాళ్ళం అంతా. అప్పుడు అక్కడే స్నానం చేసి అక్కడ చేసి అలా వచ్చేవాళ్ళం. చాలా ఇదిగా ఉండేది చలపతి రాజు. సమ్మయ్య కొద్దిగా తక్కువ తెలుసు. సాయి కృష్ణ, కప్పగంతుల సాయి కృష్ణ, మేమందరం వాళ్ళ బిల్డింగ్ మీద చదువుకునేవాళ్ళం. ఒక్కోసారి ఏం చేసి కింద దిగిపోయి వాళ్ళ బిల్డింగ్కి మెట్లు ఉండేవి కాదు, నిచ్చెన తీసి కింద పెట్టేసి మేము టీ తాగడానికి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు అదొకటి. ఒకసారి సాయి కృష్ణ నేను ఒక చోట వెళ్తుంటే మాకు ఇంగ్లీష్ మాట్లాడుతూ రాదు, మేము అంత తెలుగు మీడియమే కదా. వాళ్ళు పక్కన వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ బాగా మాట్లాడుతుంటే మేము అరే వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, ఏం చేద్దామన్నా. నేనన్నా వాల్కనో లెసన్ తీసి ద సిటీ ఆఫ్ పాంపే వాజ్ ప్రాస్పరస్ రోమన్ సిటీ, ది సిటీ ఈజ్ ఎరప్టెడ్ లౌడ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి లెసన్ చదవడం మొదలుపెట్టేశాను అనమాట, ఇంగ్లీష్ లెసన్. ఆ విధంగా సాయి కృష్ణ అలా మేనేజ్. ఇటు పచ్చిపాల సీను కామ్గా ఇంకే పచ్చిపాల సీను కూడా పెద్ద ఇదేం కాదు, తన పని తాను చేసేవాడు. దాని తర్వాత రత్నమోహన్ రత్నమోహన్ ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంట్లో కోళ్ళ ఫారం ఉండేది కదా, కోళ్ళ ఫారం ఉండేది, వెళ్ళి కోళ్ళు అవి తీసుకునేవాడు. దాని తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర డబుల్ బ్యారల్ గన్ను ఉండేది. ఆయన చాలా ఇదిగా ఉండేది, వాళ్ళ అమ్మగారు చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు. చిన్న స్టిక్స్ ఉండేవి, ఎవరిని లోపల పంపించేవాళ్ళు కాదు. నేను వెళ్ళి డెటాల్లో కాళ్ళు కడుక్కుని అలా వెళ్ళి చూపించి మొత్తం చూసేవాళ్ళంతా. చాలా బాగుండేది. ఒకటి నెక్స్ట్ ఏం చేశానంటే, నేను సుధా అంటే నాకు చాలా అభిమానం. చిన్నప్పుడు మాట్లాడాలంటే భయం, ఆ విధంగా ఉండేది సుధాతో. ఒకసారి ఏం చేశానంటే, అప్పుడప్పుడే ప్యాంట్లు వేస్తున్నాను నేను అప్పుడే ప్యాంట్లు అవి తొడుగుతున్నాను. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, ఎవరేమో అనుకోకూడదు, ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, నిజాలు. నేను సుధా అంటే బాగా ఇష్టపడేవాడిని. అప్పుడు అందమైన అనుభవం సినిమా, జయప్రదను కమలహాసన్ సినిమా ఉంది. అంత మునిపి ఏంటంటే హై స్కూల్లో సుధా వాళ్ళు వీళ్ళందరూ కలిసి పిక్చర్ సినిమాకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు వెళ్ళారు సార్, నూనె షోను మ్యాట్ని పూజ అనే సినిమాకి లక్ష్మీ టాకీస్లో ఉండేది. నేను కూడా అనుకుంటే వాళ్ళు ఏమంటే వెళ్ళి వాళ్ళు టికెట్లు తీసుకున్నారు. ఏంటంటే నాకు టికెట్లు అందలా అయిపోయింది, అది అయిపోయింది. దాని తర్వాత అందమైన అనుభవం సినిమా. మేము ప్యాంట్ అయి తొడుగుతుండేవాళ్ళం. సినిమా చూసా, బాగా ఏడుపు వచ్చేసేది నాకు. ఏడుపు వచ్చేసి ఏడుస్తూ అది శైలజ థియేటర్లో వచ్చింది. అందమైన అనుభవం. లేదు సుధతో రేపు మాట్లాడాలి అని చెప్పి ఏడుచుకుంటూ బీసన్ రోడ్ అంతా నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. సుధతో మాట్లాడాలి, ఒకసారి నేను మాట్లాడాలని చెప్పి ఆ విధంగా ఉండేది. పాములు కూడా బాగానే చదివాడు, కానీ కొద్దిగా వీక్గా ఉండేవాడు వీడు. దాని తర్వాత వీడు ఎలా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయాడో నాకే అర్థం అవ్వట్లేదు అసలు. 84 జాయిన్ అయ్యాడు. వ్యాసకుండం అంటే వాడు బాగానే ఉంది. ఇంకా ఠాగూరు, ముత్యాల వెంకటేశ్వరరావు, వీడు ముందు నుంచి కమర్షియలే. వీడు కష్టపడే తత్వం, ప్రెస్ ఉండేది. అది వెంకటలక్ష్మి అంటే అసలు చెప్పక్కర్లేదు, డెవిల్ అనమాట. మామూలు అంతా డేరింగే వెంకటలక్ష్మి. ముందు నుంచి అందరితో ఇలా మాట్లాడుకుంటాం, ఇది కట్టుకుంటాం, ఇలా వెళ్ళిపోవటం చాలా ఇదిగా ఉండేది. మా ఫ్రెండ్స్ చంద్రావతి, సరస్వతి, సరస అనే ఉండేవాడు కదా, వాళ్ళ పద్మశ్రీ వీళ్ళందరూ సెక్షను. ఒకసారి ఏమైందంటే సరస్వతి పూజ చేస్తున్నారు, సరస్వతి పూజ చేసాం మేము.
చేసినప్పుడు అంతా మీరు అంతా కళ్ళాపు జల్లి ముగ్గులేసి అంతా చేసి చంద్రావతి పిలిచింది. చంద్రావతి పిలిచేటప్పటికి ఏంటి అక్క అని చెప్పి వెళ్ళా. ఈ రాఘవరావు ఈ బీటీఎల్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఏంటి అక్క అంటున్నావు ఏంటి అన్నారు. మా అక్కయ్య చంద్రావతి అని చెప్పి చెప్పారన్నమాట. సరే అని చెప్పి మాస్టర్లు అందరినీ పిలిచి స్పెషల్గా వాళ్ళకి 2 మైసూర్ పాకులు 2 లడ్డూలు అని ఒక ప్యాకెట్ కట్టారనమాట అప్పుడు ఆ టైంలో. సరే అంతా అయిపోయినాక వీళ్ళకేమో ఒక లడ్డు ఒక మైసూర్ పాకు వీళ్ళకి ఇచ్చారు. టీచర్స్ స్పెషల్గా ఇచ్చారు. నేను దాని తర్వాత చంద్రావతి నన్ను పిలిచి తమ్ముడు ఇట్లా అని చెప్పేసి పెద్ద ప్యాకెట్ ఇచ్చింది. ఈ రాఘవరావు వీళ్ళంతా ఏంటరా మీ అక్కని చూడు అక్క అనంగాని చూడు అంత పెద్ద ప్యాకెట్ ఇచ్చేసింది అని చెప్పి అన్నారన్నమాట. అది తీసుకెళ్ళి అందరం పంచుకొని తిన్నాం. అదొక అనుభవం. శేష్ కుమారి అంటే చాలా లీన్గా సన్నగా ఉండేది. మహాలక్ష్మి తెలుసు. అది దేవి అక్కలు చెప్పక్కర్లా. దేవి ఇక్కడ మాట్లాడితే వారి వరకు వినిపిస్తుంది గ్యారెంటీగా. అంత మారోట్లే మారి 2 ఇళ్ళు అవతలే పంటుంది దేవి తెలుసు. ఇంకా సుధా అంటే చెప్పక్కర్లేదు. అది నా అనుభవం. ఇంకేమంటే చెప్పండి. ఇంకా పద్యాలు చెప్పమంటే ఇప్పుడు 7th క్లాస్లో మనం చేసిన పద్యం శాస్త్రమాచార్య సన్నిధి జలవుడేని యుద్ధమోదము మరియు సగరింపడేని దిగో మీరు ప్రజ్ఞ సాధింపడేని జ్ఞాతి జయమంతుడేని సజ్జనుడు జనుడే. పుట్టరంగాల గారు అప్పుడు మాకు చదివించేవాళ్ళు అనమాట. ఈ పోయమ్స్ కూడా కొద్దిగా గుర్తున్నాయి. ఇంకెవరి గురించి మాట్లాడాలి? వాడు పాపం వీడు పాపం సైలెంట్ రాడు. వాడు కోతి కొమ్ము చాడేవాడుగా రామకృష్ణ. అది ఏమన్నా మీ హృదయాల్లో ఏమన్నా ఇచ్చేసినా గాయపరిచినా నన్ను క్షమించాలి. ఊరికే ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను నేను. అది విషయం. ఎవరైనా బాధపడితే సారీ చేస్తుందా? ఓకే. ఇప్పుడు రత్నమోహన్ మాట్లాడతాడంట. మాట్లాడు. నా పేరు రత్నమోహన్ అమ్మ. ఆడపిల్లలు అయితే నాకు తెలిసిన వాళ్ళు వెంకటలక్ష్మి ఒకటి సుధా అంతే. మిగతా వాళ్ళు నాకు గుర్తులేరు. యాక్చువల్గా నాకు తెలియదు, గుర్తులేదు. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. 1988లో వెళ్ళిపోయాను హైదరాబాద్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ నేను కొంతకాలం ఈనాడులో జాబ్ చేశాను. బయటకు వచ్చి బిజినెస్ అది పెట్టుకుని నా వెల్ సెటిల్డ్. నాకు ఒక పాప, తను అమెరికాలో సెటిల్ అయిపోయింది. దానికి ఒక కూతురు. అది తెచ్చి ఇప్పుడు కనీసం ఆగిరిపడేశారు. ప్రస్తుతం తను పెంచుకుంటున్నాం, మా మనవరాలను పెంచుకుంటున్నా. హ్యాపీగా ఉన్నాం. మా మిస్సెస్ ఏమో బ్యాంక్ ఎంప్లాయ్, తనకు VRS తీసుకుంది. ఇద్దరు మేము ఇక్కడ హైదరాబాద్లో నార్సింగ్లో సెటిల్ అయ్యాము. అంతకన్నా నా ఫ్యామిలీ విషయం చెప్పడానికి అంతకన్నా ఏం లేవు. అదే నేను ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఒక రంగా సుధా వాళ్ళ అక్క కారణం. అది కూడా అని చెప్పాలి కదా. సుధా వాళ్ళ అక్క వాణి అని ఉంది. మరి ఇంటర్మీడియట్లో MPCలో నాకు A+B సూత్రం కూడా సరే రాదు చెప్పాలంటే ఫ్రాంక్గా. అని కాపీలు కొట్టేవాడిని. కాపీల్లో ఫస్ట్ నేను మాస్టర్ అనమాట. అయితే క్వశ్చన్ పేపర్ మా అన్నయ్య నాకు ఎప్పుడు మా అన్నయ్య తోడు ఉండేవాడు. మా అన్నయ్య జగన్ ఆడు కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. వాడు నేను ఎగ్జామ్ రాస్తుంటే ఆడు గోడ బయట నుంచునేవాడు. అరే క్వశ్చన్ పేపర్ పడేయరా అనేవాడు. సప్తగిరి కాలేజీలో చదివాను నేను. స్కూల్ ఏమో మన స్కూలు, కాలేజ్ ఏమో అక్కడి నుంచి బయటకు వేస్తే ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుని సుధా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఆన్సర్ అంతా రాయించుకొచ్చి నాకు ఇచ్చాడు. మళ్ళీ ఆన్సర్ అంటే మళ్ళీ తిరిగి రాస్తే తప్పులు రాస్తామని ఆన్సర్ షీట్ కూడా పట్టుకెళ్ళిపోయాడు ఆడే. తీసుకెళ్ళిపోయి సుధా వాళ్ళ అక్క వాణితో రాయించి నాకు 150కి 136 వచ్చినాయమ్మా. గ్రేట్ అమ్మా. బీకామ్ చేశాను అక్కడే. తర్వాత నేనైతే 8th క్లాస్ వరకే చదివాను మన స్కూల్లో. అయితే 9th 10th నేను వాణినికేతన్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నాకు అలా ఇంకా సెటిల్ అయిపోయాం అక్కడ హైదరాబాద్ వెళ్ళి. నో హ్యాపీ. ఇప్పుడు అందరూ నేను కలిసినందుకు కూడా హ్యాపీగా ఉంది. నాకు 2 పిల్లలండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి సాఫ్ట్వేరు, అమ్మాయి ఇక్కడే లోకలే ఉంటుంది. మా అల్లుడు లైన్ మ్యాను. మా అమ్మాయి BSc BEd చేసింది. నేను 10th అయిపోయిన తర్వాత గ్రామాల లోన్ తీసుకున్నాను. 35,000 ఇచ్చారు. ఫైల్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఫైల్స్ కవర్స్ చేస్తా. అమరావతి భూముల రైతులందరికీ 25,000 ఫైల్స్ నేనే ఇచ్చా. డాక్యుమెంట్ పెట్టించేయి. అలా కృష్ణలంకలో ఇల్లు ఉంది, రంగా గారి ఇంటి పక్కన ఇల్లు ఉంది, స్కూల్ పక్కన. ఇప్పుడు ఏలూరు రోడ్లో కూడా ఇల్లు కొనుక్కున్నాను. ప్రస్తుతానికి విజయవాడ దగ్గర ఉంటున్నాను. పచ్చిపాల శ్రీనివాసన్ నేను. నాకు 3 పిల్లలు. పాప పెళ్లి చేశాను. బాబు మనవడు 2 మా పిల్లలు ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి.
పెద్ద బాబు అని ఇటలీలో ఉన్నాడు, చిన్న బాబు కెనడాలో ఉన్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేయాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాను ఏఎస్ఏగా. రేపు ఫిబ్రవరిలో రిటైర్డ్ అవుతాను. థ్యాంక్ యూ. అప్పుడు మన గ్రూపులో పెడదాం. 2 ట్రాఫిక్ కృష్ణంకలో ఎం హోటల్ దగ్గర మహాలక్ష్మి వాళ్ళ అధ్యక్ష సోదర సోదరీమణులారా అని మొదలెడదామంటే వీడు నాకు 3 నిమిషాలు టైం ఇచ్చాడు. వాడు ఎంతసేపు మాట్లాడారో నేను. కృష్ణ, చిన్నతనంలో మన క్లాస్ పీపుల్ లీడర్గా రత్నమోహన్ ఉండేవాడు, బీటీఎల్ ఉండేవాడు, వెంకటలక్ష్మి గారు అనట్లేదమ్మా, నాకన్నా పెద్దదానివి. 20 ఏళ్ళు చిన్నవాడిని నేను. క్లాస్ లీడర్గా ఉండేవాళ్ళు వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పేరు నాదే ఉండేది. అల్లరి చేసిన వాళ్ళు మాస్టర్ వచ్చి చెయ్యి వెనకాల కొట్టేవాడు, ముందు కొట్టేవాడు మొత్తానికి. అలా చదువుకోపోవడం వల్ల పెద్ద అయిన తర్వాత చదువు బీకాం చదివాను, కానీ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేద్దాం, కడప బాంబులు తయారు చేద్దాం, ఇవన్నీ అనుకున్నా కానీ చేయలేకపోయాను. ప్రస్తుతానికి వాల్వో హెచ్ఆర్ కంపెనీ డీలర్ దగ్గర ఏజీఎంగా పనిచేస్తున్నాను. నాకు ఒక భార్య, 2 అమ్మాయిలు. ఏమో ఎవరికొన్నారో నాకు తెలియదమ్మా. ఇద్దరు అమ్మాయిలు నాకు. పెద్దల్లుడు వచ్చి హిందూలో సర్క్యులేషన్ మేనేజర్గా చేస్తాడు, విజయవాడ. రెండో అల్లుడు యుఎస్ఏలో ఇన్ఫోసిస్లో చేస్తాడు, అక్కడ ఉంటారు. ప్రస్తుతం బాగానే ఉన్నాం. చిన్నతనంలో మాత్రం అల్లరిలో ఫస్ట్ ఉండేవాడిని, దానివల్ల ఇప్పటికీ ఇలా ఉన్నాను. అందరూ బాగా ఎదిగారు, చాలా సంతోషం. వీడికి మొన్నటి నుంచి బెదిరిస్తున్నాను, నన్ను పక్కకు దోసామంటే నేను గుడివాడ వెళ్ళిపోతాను, సీమంతం ఫంక్షన్కి అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తాను. అమ్మా, నువ్వు చిన్నప్పుడు క్లాస్ పీపుల్ లీడర్గా ఉన్నప్పుడు స్కేల్ పెట్టి కూడా కొట్టావు. ఆల్రెడీ చేస్తున్నాను ప్రపాలను కొట్టుకో. అదే ఆ స్వతంత్రం ఏమిటో తెలియదు, పటపటా కొట్టేసి. బీటీఎల్లో కూడా వెంకటలక్ష్మి, రత్నమోహనం వీళ్ళ ముగ్గురు లీడర్షిప్లో ఉన్నాను క్లాస్లో. రాఘవరావు గుర్తులేదు కానీ నాకు. థ్యాంక్స్ అమ్మ, టైం అయిపోయింది అంట. మా బాలి మిత్రులందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కళ్ళకి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, 2 అమ్మాయి ఐడల్స్ అమ్మాయి. నాకు పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, 2 అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. హ్యాపీగా ఉంటున్నాను ఇప్పుడు, ఇబ్బంది లేదు. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఘన వ్యక్తులకి, ఠాగూర్కి అభినందనలు. రాజా అంటే రాజా అయిపోయిందంత. రాజా అంటే తెలుస్తుంది అందరికీ. హనుమంతరావు నా పేరు. మాకు ఒకడే అబ్బాయి, ఒకడే కొడుకు. మా ఆవిడ గారి పేరు, మా శ్రీమతి పేరు శివలంక లక్ష్మీకాంతమ్మ. బీఎస్సీ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆవిడ షాప్ మెయింటైన్ చేస్తుంది. ఆవిడే అంతా చూస్తున్నారు. 2018లో నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది, వచ్చి బతికాను. అప్పుడు దేవుడు ఇంకా టైం ఉంది రాజా పోలా కిందకన్నాడు. పోయి కిందకు వచ్చి ఇప్పుడు ఇలా చేసుకుని ఈ కార్యక్రమాన్ని పాల్గొనడంలో చాలా ఆనందంగా ఉంది. నా ఒక్కడే బాబు. మెరైన్ ఇంజనీరింగ్ చేయించా, షిప్ కెప్టెన్ చేయించా, నెంబర్ 1. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేనేజర్ చేస్తాడు బుక్స్. దాంట్లో నెలకి 55,000 ఇస్తారు మా అబ్బాయికి. నాన్న ఉద్యోగం చేయమాక నేను చూసుకుంటా మొత్తం అని చెప్పి వాళ్ళ అమ్మని జాగ్రత్త చూస్తాడు. వాళ్ళ అమ్మని నన్ను జాగ్రత్త చూస్తున్నాడు. మా అబ్బాయి నన్ను బయటపెట్టి తెప్పించాడు 2018లో. అది నేను గన్నవరం నుంచి మా అబ్బాయిని విజయవాడ మాధవరం డౌన్లో స్కూల్లో చదివించాను, విజేత పబ్లిక్ స్కూల్లో. నారాయణ స్కూల్లో, నారాయణ కాలేజీలో నెంబర్ 1 వచ్చాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి మద్రాసులో మెరైన్ ఇంజనీరింగ్ చేయించా, మెరైన్ షిప్ కెప్టెన్ చేయించా. మా పెద్దన్నయ్య గారు వద్దన్నాడు దాని జోలికి. డిగ్రీ కంప్లీట్ చేయించిన తర్వాత వాడికి ఒక పిల్ల కూడా హైదరాబాద్ రెడీగా ఉంది. పెళ్లి చేసిన తర్వాత అందరినీ మీరందరూ కూడా మా అబ్బాయి పెళ్లికి కంపల్సరీ రావాలి. అందరినీ పిలుస్తా పేరుని. మా జన్మమిత్ర రామకృష్ణ గారితో అందరి దగ్గర నెంబర్. మా అబ్బాయి పెళ్లికి అందరూ కంపల్సరీ రావాలి. ఓకే. పులి వెంకటేశ్వరరావు. నేను కృష్ణలంకలోనే ఉంటాను. కృష్ణలంకలోనే వ్యాపారం కూడా. నాకు 2 అబ్బాయిలు, ఆడు వ్యాపారంలోనే ఉన్నారు.
నా పేరు శ్రీనివాస్ వెలగపూడి అని పిలిచేవాళ్ళు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు పాప, ఇద్దరు యూఎస్లోనే ఉన్నారు. బాబుకి మ్యారేజ్ అయిపోయింది, పాపకి మ్యారేజ్ సెటిల్ అవుతుంది. నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. మళ్ళీ ఎక్స్టెన్షన్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఆ కంపెనీలోనే. ఇంకా చెప్పాల్సింది నాకేం లేదు. అంటే చిన్నప్పుడు విషయాలు కొన్ని గుర్తున్నాయి, ఇవన్నీ అందరూ చెప్పేశారు. అదే అందరూ చెప్పేశారు ఎవరిది మనం చెప్పేశారు కాబట్టి ఆయన తీసుకుంటారు కిరా అందున ఇన్సూరెన్స్. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద ఆయన అమెరికాలో 8 years ఉండి ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. కోడలు కొడుకు. చిన్న అబ్బాయి లండన్లో చదువుకుని వచ్చాడు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. అది నా స్టోరీ. రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వందనాలు. మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు, వందనాలు. సరే, మగవాళ్ళందరూ మాట్లాడారు. మీకు ఎవరికైనా డోంట్ హెజిటేట్ టు సింగ్. మీరు పాడితేనే ఇప్పుడు మనలో ఉన్నది దైవదత్తమైంది కళ అన్నది, అది అందరికీ రాదు. అండ్ హూ కెనాట్ సింగ్ దే వోంట్ సింగ్ ఫర్ లైఫ్ లాంగ్. పాడగలిగే వాళ్ళు లైఫ్ లాంగ్ పాడగలుగుతారు. మీలో అంటే మనం ఏదో మన ప్రదర్శనని కాదు, మీ పాట వల్ల మన వాళ్ళు పాడితే, ఇప్పుడు మన బిడ్డలు మనకు పాడితే ఆనందంగా ఉంటుంది, వాడు ఎలా పాడినా. సో మన ఫ్రెండ్స్ మనకు పాడితే మనకు బాగుంటుంది. నేను ఆ ఉద్దేశంతో అంటున్నాను. మీరు చిన్న లైన్, ఒక సింగిల్ లైన్ యూ ప్లే, ఎవరైనా పాడొచ్చు. ఆ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మానకండి. నేను అనేది అది. మీకు అలవాటు లేదని మీకు మీరే డిక్లేర్ చేసుకుంటే నేనేం చేయలేను, కానీ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం డోంట్ హెజిటేట్. యూ సింగ్ 2 lines ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీలో ఉన్న ఆర్ట్ ఫామ్ ఏదైనా జస్ట్ మీరు మాట్లాడండి. ఏ ఎంప్లాయ్ అయినా ఆఫీస్లో కూడా కూర్చునే ఉండి వర్క్ చేసేదాన్ని. సో ఎక్కువ మాట్లాడను రాదు, వినటం ఎక్కువ, మాట్లాడటం తక్కువ. మీరందరూ ఇక్కడికి రావటం నాకు చాలా హ్యాపీ, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను సభాముఖంగా. ముఖ్యంగా మీరు మా అతిథి అనుకుంటున్నాను. మీరు స్పెషల్గా వచ్చినందుకు చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇంకా నేను మాట్లాడటానికి ఏముంది, నేను 31st October రిటైర్ అవుతున్నానని తెలిసి వచ్చారండి మా ఆఫీస్కి. ఠాగూర్ గారు, భాస్కర్ గారు, మీరు అందరూ వచ్చారండి. మేము సత్కరించాలి లేడీస్ని, మాకు గౌరవం ఉంది అని చెప్పారు. కానీ నేను ఆఫీస్లోనే నేనేమి ఇలాంటి నాకు ఇష్టం ఉండదు, వద్దు అని చెప్పాను. సరే మనందరం కలుద్దామండి, మా ఇంటికే వెళ్దాం, అందరం ఒక్కసారి మా ఇంటికాడ కూర్చుని కలిసి కాఫీ తాగుదాము అని చెప్పాను. ఒప్పుకున్నారు. రత్నమోహన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి పెద్ద కేక్ తెప్పించారండి. తీసుకొచ్చి ఆఫీస్కి పంపించి వెళ్ళారు. నేను అప్పుడు కూడా కలవలేకపోయాను రత్నమోహన్ గారిని కూడా, ఫోన్ కాల్ మిస్ అయ్యి. అవును, ఇచ్చి వెళ్ళారు. అది నిజంగా నాకు కాల్ కూడా మాట్లాడలేకపోయాను అనిపించిందండి. చాలా ప్రసాద్ అసలు నేనైతే నిజంగా ఇలా కలవటం అది కూడా నాకు కొత్త, చెప్పకపోవడం ఫ్రాంక్. ఇప్పుడేమో చాలా హ్యాపీ, ఎంతో ఆనందపడుతున్నాయి, ఎంత బాగుంటుందా ఇంత అని. ఇలా కలవటం అది కూడా నేను కొంచెం లైట్గా తీసుకునేదాన్ని అండి. చెప్పకపోవడం ఎందుకు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, అంతగా గుర్తులేదు, ఇలా కలవాలా అట్లాగా అనిపి నేను ఇంకా కొంచెం వినకపోతే పాపకు ఫోన్ చేసి, చిన్ను ఇదేంటి అమ్మ ఇట్లా ఓల్డ్ ఫ్రెండ్స్ కలుస్తానంటే వద్దంటుంది. అంత హ్యాపీ, అంత అదృష్టం, లక్కు కదా అట్లా అంటుంది. ఏంటంటే మా పాప కూడా గొడవ చేసి ఆఫీస్లో అయినా ఇంట్లో మా బంధువులతో అయినా కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు అండి. మళ్ళీ కలిస్తే బాగా మాట్లాడుకోవడం ఇదంతా చాలా ఇష్టం కూడా. నాకు ఈ వెనకమాలి ఇదంతా కూడా మా హస్బెండ్ ప్రసాద్ గారండి. ఇద్దరు INPRలోనేనండి. మాకు ఒక పాప మ్యారేజ్ అయిపోయింది, యూఎస్లో ఉంటుంది. పాపకు ఒక బాబు, పాప. ఓకే. అసలు ప్రసాద్ గారు ఇక్కడ కాకుండా నేనన్నాను అవర్ ప్లేస్ రెస్టారెంట్ ఉంది కదా ఇక్కడ, అక్కడ అనుకున్నాము. కాను ప్రసాద్ గారు అంటారు మీరందరూ తోట స్కూల్లో చదువుకున్నామన్నారు. ఆ తోట ఇది ఆ అట్మాస్ఫియర్ ఉండాలి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణం ఈయనే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి పురుషుడు కనుక
ఒక స్త్రీ ఉంటుందని ఎంత నిజమో అసలు ఈ కార్యక్రమం ప్రసాద్ గారి వల్లే సక్సెస్ అయింది. మేము వెళ్ళి నేను భాస్కరు ఠాగూరు మేము వెళ్ళి అడగటం వేరు, రత్నమోహన్ మేము వెళ్ళి అడగటం వేరు. ఆవిడేంటంటే ఎందుకండి నాకు అంత ఇష్టం లేదు అలాగే మాట్లాడింది. కానీ మాట్లాడిన 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మా మాట్లాడి ఠాగూర్ మేము అందరం అనుకున్నాం ఏంట్రా అంత స్వతంత్రంగా మూవ్ అవ్వట్లేదు అని. అదృష్టవశాత్తు ఏంటంటే ప్రసాద్ గారు ఆవిడ్ని మనసులో దూరి ఇలా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం. ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అండి మీ ఇక్కడికి విచ్చేసిన వెంకటలక్ష్మి పాలి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి శేష వస్త్రాలను తీసుకురావడం జరిగింది. అందరికీ కూడా అది అందజేసిన తర్వాత నేను ఒక మాట మాట్లాడి ముగిస్తాను. ఒక నిమిషం సార్. ఆఫీస్లో కూడా నేను ఒప్పుకోలేదండి అసలు. నాకు ఇష్టం లేదు, ఎందుకు నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. వాళ్ళందరూ వెనక మళ్ళీ అలా కాదు నువ్వు ఇంత 40 years సర్వీస్ చేసి అవును అదే తను 40 years సర్వీస్ చేసి నువ్వు ఎలా వెళ్తావు లక్ష్మి, ఇంత బాగా చేసావు సర్వీస్ అది అని మా మేడం అడిషనల్ డైరెక్టర్ మేడం థ్యాంక్స్ అనేది వాడు చెప్పకపోతే వాడికి తెలియదు మీకు తెలియదు, వాళ్ళేంటో మీరేంటో తెలియాలి. అలా స్టేజ్ మీద కూర్చోవటం ఆ షాల్ వాళ్ళు కప్పించుకోవడం నేను అంతే. నాకు అక్కడ వేయాలంటే వద్దే లేవాలి. నాకు నువ్వు ఎలా కూర్చుంటే కట్ట మీద అతను చేతిలో కర్ర పట్టుకుని ఊపుకుంటా ఒక పాట మొన్న చెప్పే అతనికి గోదావరి గట్టు డేర్ డేవిల్ కదా భయపడేవారు మామూలు గారు మాట్లాడాలని కూడా భయపడేవారు. ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాకు ప్రకాష్ ఒక 1.5 month బ్యాక్ మా ఇంటికి వచ్చారు సడన్గా. నాకు తను ఎప్పటి నుంచో పరిచయం. అది కృష్ణలంకలో ఎస్టీడీ బూత్ ఉన్నప్పుడు ప్లస్ కలెక్టరేట్ దగ్గర అప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీసు తను కూడా అక్కడ ఉండేవాడు. నాకు ఫస్ట్ నుంచి తను చాలా ఆప్మిత్రులాగా ఉండేవాడు, మాట్లాడుతూ ఉండాలి. తను మీ మిస్సెస్ నాకు క్లాస్మేట్, మాకు తనతో మాట్లాడాలని చెప్పేసి ఒకసారి తను కలవాలని చెప్పేసి ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు. ఉదయం 9 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మేము ఒక ఓల్డ్ స్టూడెంట్స్ తనతో కలిసి చదువుకున్నాం. అందరం కూడా ఒక 35-40 years తర్వాత మేమందరం గ్రూప్లాగా ఏర్పడ్డాం. ఒక గ్రూప్లో యాడ్ చేద్దామంటే మీరు చెప్తే నమ్మరు, డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రూపులో కూడా లక్ష్మి తను వాట్సాప్ గ్రూప్ కూడా చూడదు. తనకి ఎందుకంటే అంటే చూడకూడదని కాదు కానీ తనకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి. తను పిల్లతో మాట్లాడతాం, మనవరాలతో మాట్లాడతాం, తను పని చేసుకోవడం. అపార్ట్మెంట్లో ఇప్పుడు అసలు కృష్ణలంకలో ఉన్నంత వరకు కూడా పక్కింటి పైన అంటే ఎస్ఎస్ టవర్స్లో ఉన్నా ఎక్కడున్నా కూడా కింద వాళ్ళతో కూడా పరిచయాలు తక్కువగా ఉండే. తను సుధా గారికి బాగా తెలుసు. తను ఫస్ట్ నుంచి మాకు ఈ 35 నా మ్యారేజ్ ఈ ఇయర్స్ నుంచి కూడా తను సుధా గారితో వాళ్ళ ఫ్యామిలీతో నాకు క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మి ఇట్లా తను వచ్చి అడగంగానే నేను ఒకటే చెప్పా, మా ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్స్. నేను 7th class వరకు ఒక స్కూల్లో చదివాను. అప్పుడు నాకు ఊహ కొద్ది తక్కువ మా ఊర్లో ఫ్రెండ్స్ ఒక 5 ఇప్పుడు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంవత్సరం పనిచేస్తారు. ఒకరు కూచిపూడిలో మా ఊళ్ళో ఒక్కొక్క సంవత్సరం ఒక చేసినప్పుడు 1 year ఉండే నా ఫ్రెండ్ అవరు లాంగ్ టర్మ్ ఉండరు. తర్వాత నేను ఎలక్ట్రానిక్స్ ఐటీ చదవటం,
సినిమా ఆపరేటర్గా గవర్నమెంట్ జాబ్ రావడం, నాకు కొలీగ్స్ తప్ప ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువ. ఇలాంటి బాల్య స్నేహితులు ప్రోగ్రామ్స్ నేను కవర్ చేయడానికి వెళ్తూ ఉంటాను. ఇది కలెక్టర్ గారినో ఎవరినో విఐపిని పిలిచినప్పుడు నన్ను కూడా పిలుస్తూ ఉంటారు. ప్రెస్లో ఐటెం ఇవ్వటం కోసం వెళ్ళినప్పుడు, అరే నాకు ఇలాంటి బాల్యమిత్రులు ఎవరు లేరే, చిన్నప్పటి నుంచి నాకు 10th వరకు నాతో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరు లేరే అని నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటి నాకు లేని ఇది భగవంతుడు తనకిచ్చారు. ఇంతమంది, ఒక 20 మంది 30 మంది ప్రాణ స్నేహితులు తనతో చదువుకున్న వాళ్ళని కలవటం చాలా గొప్ప భగవంతుడు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో తను వచ్చి అడగంగానే మీ గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళు వచ్చే మంచి, నేను చాలా చూస్తున్నాను, షేర్ చేస్తూ ఉంటుంది. మీరు ఇచ్చే మంచి వాక్యాలు కానీ శుభ సందేశాలు కానీ నాకు చాలా మంచి మనసుకు ఆకట్టుకుంటున్నాను. నాకు ఎప్పుడు చిరకాల మిత్రుడు శ్రీనివాస్. నాకు అతను నా వైఫ్తో చదువుకున్నాడన్న సంగతి కూడా దాదాపు ఒక 1 month బ్యాక్ వరకు నాకు తెలియదు. తను ఇట్లాగా మీ వైఫ్ నాకు క్లాస్మేట్ అమ్మ, మేమందరం కూడా ఒకసారి ఇలా కలుద్దాం అనుకున్నాము, మీతో కూడా చెప్పినట్టు ఉన్నాడు, ఒకసారి కలుద్దామని అంటే నేను ఒకటే చెప్పాను, హ్యాపీగా కలవండి. ఈ జీవిత ప్రయాణం మీరు ఎంతవరకు మనకు భగవంతుడు ఆయుష్ ఇచ్చారో ఆ ప్రయాణం వరకు మీ అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ అవకాశం భగవంతుడు కల్పించినందుకు నేను ఈరోజు కూడా మీకు అమ్మవారి శేషవస్త్రాలు అది ఇచ్చింది ఏంటంటే, ఆ తల్లి దయతో మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలే అష్టైశ్వర్యాలు కింద భావిస్తూ మనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఈ వయసులో 60 సంవత్సరాలు నిండిన వయసులో ఆయురారోగ్యాలు ఇస్తమే గొప్ప ఆస్తులుగా భావిస్తూ ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే వెంకటలక్ష్మి మీ సోదరిగా మీ మనసులో ఎప్పుడు చిరకాలం మేము మీకు అలాగే స్నేహితులుగా ఉండాలని భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను, అంటే అందరూ పేర్లు తెలియదు, పేరు పేరున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఆమె నాకు డిపిఆర్ఓ నాకు చేశారు. ఆయన నాకు బాగా క్లోజు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు వెంకటలక్ష్మి ఫోన్ ఎత్తట్లేదండి, మీరు చెప్పండి ఒకసారి ఫోన్ చేయమని చెప్పేసి తను ఫోన్ చేస్తుంటే అట్లా కొంచెం ఆమె నాకు పరిచయం. ఇంకా సుధా అంటే నాకు ఫస్ట్ నుంచి నా సోదరి, నా ఉన్నప్పుడు నుంచి కూడా మేము ఇంటికి రాకపోకలు అన్నీ కూడా ఉంటా ఉంటాయి సుధా. అలాగే శేష్ కుమారి గారు ఆరోగ్యం బాగోపోయినా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను రాలేనన్నా తను బలవంతం చేసి, కాదు మనందరం కలుస్తున్నాం, నేను చూసుకుంటాను, ఇబ్బంది లేదని చెప్తే తను ఇక్కడికి రావటం, ఆమెకు కూడా నేను, అలాగే దుర్గ గారు, కనక దుర్గ గారు సోదరమణి. అంటే నేను ఎందుకు ఈ మాటలు ఈ నలుగురు గురించి మీ పేర్లు చెప్పట్లేదనంటే, జస్ట్ మనం జెంట్స్గా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, రాగలుగుతాం, కాసేపు ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ ఈ లేడీసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వయసులో కూడా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి వచ్చి మీ అందరినీ కలవాలని, ఆప్యాయత అనురాగాలను పంచుకోవాలని వాళ్ళ తపన, వాళ్ళ ఒక మంచి ఆలోచనకి వాళ్ళకు కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరం కూడా కలిసే భాగ్యం నాకు అమ్మవారు కలిగించినందుకు మీ అందరూ కూడా దీర్ఘాయుష్మంతో చక్కగా కరకాలం చల్లగా ఉండాలి. ఈ యూనిటీ, ఈ ఆనందం ఎప్పుడు మీరు కలకాలం పంచుకోవాలని, అందుకు నా శాయశక్తిలో నేను ఇవ్వగలిసిన సహాయం అందిస్తానని చెప్పి. నా పేరు లక్ష్మీ శేష్ కుమారి. మాకు 2 అమ్మాయిలు, 2కి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద పాప సింగపూర్లో ఉంటుంది, 2వ పాప బెంగళూరు, 3వ పాప యుఎస్లో. హ్యాపీగా ఉన్నాం. కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉన్నాను. నేను వచ్చాను చూడాలి మీ అందరినీ అని చెప్పి వచ్చాను. మహారాష్ట్ర నాకు మా శ్రీవారు డివైడ్గా చేసి రిటైర్ అయిపోయారు జడ్పిహెచ్లో. మా 3 పాపలు, పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది, 2వ పాప మ్యారేజ్ అయిపోయింది, 3వ పాప మ్యారేజ్ ఉంది. 2 పాపలు పూణేలో ఉంటారు, పెద్ద పాప హైదరాబాద్లో ఉంటారు. నేను మాది చలపల్లి దగ్గర గంశాల. మా ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్స్. మాది కూడా అరేంజ్ మ్యారేజ్. నన్ను తను భావాన్ని తీసుకున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంత అన్యోన్యతగా ఉంటా.
నేను లక్ష్మిని ఒక భార్య కంటే కూడా ఒక స్నేహితురాలుగానే ఎక్కువగా ట్రీట్ చేస్తాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా నాకు ఒక మంచి గాడ్ గిఫ్ట్ అనమాట. తను కానీ నా జీవితాన్ని మార్చిన మలుపు. నేను ఓపెన్గా రెండు మాటలు చెప్పదలుచుకున్నా. చలపల్లో ఉన్నప్పుడు అప్పటికి నేను అంత గవర్నమెంట్ జాబ్ రాలేదు. నేను ఒక కాఫీ హోటల్ రన్ చేసేవాడిని. దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి నేను పార్టీలో దిగుతూ ఉండేవాడిని. కొంచెం ఫాస్ట్గా గొడవలను కానీ లేదంటే అంత ఫాస్ట్గా తిరిగేవాడిని. నన్ను మనిషి ఒక మట్టిలో నుంచి ఒక మాణిక్యాన్ని తీసుకొచ్చి నా జీవితాన్ని పూర్తిగా మార్చి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ పొలిటీషియన్స్ కానీ నన్ను ఆదరించేంత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చేసుకునేంత స్థాయికి ఆ మంచితనం ఆ గొప్పతనం నేర్పున్న భార్యకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మీ అందరూ థ్యాంక్ యూ. ఒక మట్టిని మాణిక్యంగా తీర్చిదిద్దింది తను. కనుక నేను మ్యారేజ్ చేసుకోకపోతే నా లైఫ్ ఎటుండేదో చెప్పలేను. పొలిటికల్గా నేను ఎక్కడ వెళ్ళేవాడినో లేకపోతే అది వేరే ఉండేది, కానీ ఈ స్థాయి ఉండేది లేదు. కానీ శ్రీనివాస్ తెలుసు. దాదాపు నేను ఒక 5 మనుషుల దగ్గర పనిచేశాను. నెట్టం దగ్గర వడ్డే సోమనేశ్వరరావు, అలాగే పార్సారథి రమణ గారి దగ్గర పనిచేశాను. దేవనాథ రమణ గారి దగ్గర పనిచేశాను. చిత్రా రామచంద్ర దగ్గర నుంచి ఒక 10 మంది కలెక్టర్లకు సర్వీస్ ఇచ్చారు. జస్ట్ ఇప్పుడు లక్ష్మీ షా కూడా నా ఇంటికి వచ్చి భోజనం చేసేంత సాన్నిధ్యం ఉందంటే ఆ స్థాయికి ఎదగగలగా నన్ను తీర్చిదిద్దడంతో పాటు నాకు మోటివేట్. ఉద్యోగ బాధ్యతల్లో నేను అంత బాగా పూర్తిగా మీ స్నేహితురాలి నా భార్య సహకారం ఉందని మీరు 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 పాట కూడా ఒక పాట అనాలి. ఏమైంది? పాటకు రిటైర్మెంట్ ఉండదు. నా పేరు కనకదుర్గాదేవి. ఇద్దరు అమ్మాయిలు విజయవాడ. ఈయన రిటైర్ అయిపోయారు. నేను ఇంట్లోనే స్కూల్లో చేశాను. ఫైనాన్స్ కంపెనీలో చేశాను. ఇంట్లోనే ఒక పాట 2 లైన్లు అనండి. అనాలి, అనకపోతే కుదరదు. సరే ఆగరా సరే. నా పేరు శాంతి సుధాదేవి అని ఇళ్ళే గుర్తు చేశారు. ఇప్పుడు నేను ఎప్పుడో మర్చిపోయాను. చాలా థ్యాంక్స్. అదే నా పేరు. మా వారు చనిపోయి 10 ఏళ్ళు అయింది. నాకు ఒక బాబు పాప. హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతం. అంతే సార్. ప్రకాష్ ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితుడు. అలాగే నా పేరు కోలపల్లి ప్రకాష్ బాబు. బాల్యమిత్రుల సంఘానికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలండి. పెద్ద పాప ఏమో ఫైనల్ ఇయర్కి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్రేట్ వాల్రెడ్డి కాలేజీ. రెండో పాప 4th ఇయర్లోకి వచ్చింది, ఎన్ఆర్ఐ కాలేజీ సిఎస్ఐ. మా మిస్సెస్ హిందీ పండిట్ అండి. నేను లారీ ఆఫీస్లో గుమస్తాగా చేస్తున్నాను. ఇది నా బయోడేటా. నాకు ఎస్టీడీ బూత్ మెయింటైన్ చేసినప్పుడు ప్రసాద్ అనే నిక్ నేమ్ ఉంది. ఆ నిక్ నేమ్తో ఎస్టీడీ బూత్ ప్రసాద్ అంటే నోటెడ్ కృష్ణలంక మొత్తం. నా పేరు అసలు పేరు కోలపల్లి ప్రకాష్ బాబు. దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. థ్యాంక్ యూ. ఒక విన్నపం, ముందు మనం లంచ్ చేద్దాం, తర్వాత గ్రూప్ ఫోటో అయ్యే కదా మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఫొటోస్ వేయటం కానీ చేస్తాను. నాకు వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ నా సోదరులు ఐఎన్పిఆర్లో పనిచేస్తారు. షరీఫ్ కానీ నా సాయి నాకు సొంత బిడ్డతో సమానం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఇక్కడ తీయడానికి వచ్చారు. వాళ్ళు ఈ మీరు భోజనం చేయగానే గ్రూప్ ఫోటోస్ అయితే తీస్తున్న తర్వాత అన్నీ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాం.
మిత్రులందరూ కలిసి చిరు సత్కారంతో ఆహ్వానం పలుకుతున్నాం. రండి రండి రావాలి. శాంతి సరే శాంతి సుధా ఈ దంపతులు ఇరువురికి నజీరు వెలగపుడిసిను సెలవు కప్తారు. అలాగే సంతోషం. చలపతి చలపతి సాయి రత్నమోహనం పులి నలుగురు రండి. అందరూ అది ఉన్నామని చెప్పు. సార్ సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి ఇప్పుడు అంతే చప్పలు కొట్టండి. అది కూడా చెప్పాలా కషాయి లే ఎట్రా రమేష్ గారు బీటీఎల్ పాములు చప్పట్లు కొట్టండి. తీయండి తీయండి. ఇవ్వండి చేతికి చప్పట్లు కొట్టండి. రత్నమోహన సార్ 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 కొంచెం సార్ సత్కార కార్యక్రమం బాలమిత్రులు అందరూ చేస్తున్నట్టు ఈ కార్యక్రమం ఈ శుభ కార్యక్రమం పేరు పేరున బాల్యమిత్రులు అందరూ చేస్తున్నట్టుగా భావించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు అంటే యాక్చువల్గా మేము చేసింది చాలా తక్కువ. అంటే నిజంగా వాస్తవం చెప్తున్నా, ఇంత ఘనంగా ఇలా ఉంటుందని ఊహించలేదు. నేనేమనుకున్నానంటే మీరు అందరూ వచ్చి కాసేపు మాట్లాడుకొని లంచ్ చేస్తారని లంచ్ అరేంజ్ చేశాను, కానీ ఇలాంటి కార్యక్రమం అనుకోలేదు. మీ అందరికీ కూడా ఒక కృతజ్ఞతలుగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏంటంటే జాస్తి వెంకటలక్ష్మిని నాకు శ్రీమతి అయిన తర్వాత వేమూరి వెంకటలక్ష్మి అని మీరు మెమోంటో ఇచ్చారు కదా, దానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. వేమూరి వెంకటలక్ష్మి ఇక్కడ ఈ సందర్భంగా వెంకటలక్ష్మి గారి గురించి కూడా చెప్పాలి. మీ పేరు చెప్పండి అని చెప్పని అడిగినప్పుడు ఫస్ట్ జాస్తి వెంకటలక్ష్మి అనేసి, తర్వాత కాదు వేమూరి వెంకటలక్ష్మి అని చెప్పేసి మీకు తగినంత గౌరవం కూడా ఆవిడ కూడా అట్ ది సేమ్ టైం కవర్ చేసుకొచ్చినందుకు అభినందనలు. అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ నుంచి సమయభావం వల్ల బయటకు వెళ్ళిన అందరికీ కూడా నిజంగా ఇంత బాల్యమిత్రులు నా భార్యకి ఉన్నందుకు నేను గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఆమెకి ఉండటం, ఆ బాల్య స్మృతులను స్మరించుకోవటం హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమెకి ఇంకొంత ఎప్పటికీ గుర్తుండటంతో పాటు ఆమె లైఫ్ స్కాన్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అలాగే ఎక్కడో ఉన్న సోదరిమణులు కూడా ఆమెని గుర్తించి ఆమె కోసం రావటం, మీ అందరూ రావటం నిజంగా ఈ అదృష్టంగా భావిస్తూ, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆ వీడియో కానీ ఆ విజువల్స్ కానీ నా కుమార్తెకి యూఎస్లో ఉన్న కుమార్తెకి పంపిస్తే ఆమె ఇంకా ఆనందపడుతుందని మీ అందరి తరఫున కూడా, ఆమె తరఫున ఆమె కుటుంబ సభ్యుల తరఫున కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
వస్తున్నాం. నేను ఇంకా తేరుకోలేదు మీరు ఇంత ఇలా బాగా ఎంత బాగా చేయటం చాలా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మేము ఒకటే బాధపడ్డాం, 10ంటికే పెడితే బాగుండేది, 10ంటికి వస్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, 12ంటికి రమ్మెట్టారు, ఆ టైం చాలదు అని బాధపడ్డాం మేము. అంటే కొంచెం రత్నకుమార్ గారు వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా రావాలి కదా. క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నేను ఒక్క విషయం సార్, 1 మినిట్ సార్, నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఎక్కడ ఉందో స్వర్గంలో ఉందేమో చంద్ర నిజంగా తలుచుకోవాల్సిన సమయం, మీ అందరూ కూడా తలుచుకోవాల్సిన సమయం. నిజంగా వీళ్ళ ముగ్గురు ఒకే బెంచి. దాదాపు నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్పుకుంటూ ఉన్నాను. నా భార్యకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకళ్ళు చంద్ర, రెండోళ్ళు సుధా. వీళ్ళిద్దరు కూడా ఆత్మీయతో ప్రతి ఫ్రెండ్షిప్ డే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర వీళ్ళ ముగ్గురు కలవటం, ఏదో వాళ్ళకున్న స్వీటు తినిపించుకొని పంచుకోవటం, నిజంగా అదొక గర్వకారణం. ఆప్యాయత వాళ్ళ మధ్యలో ఉన్న ఇది నిజంగా సుధాకి స్వర్గంలో ఉన్న ఆమె ఆత్మ శాంతిస్తూ ఈ ఆనందాన్ని పైనుంచి చూస్తూ మీ అందరికీ ఆమె దీవెనలు అందజేయాలి, ఆమె సంతోషంగా ఉండాలి. చంద్ర వాళ్ళ హస్బెండ్ భాష కూడా చాలా హ్యాపీగా, అంత నిగర్వి, ఎంతో ఆప్యాయతగా ఉండేవాడు. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ పవిత్ర ఆత్మ శాంతి కలగాలని మనందరం కూడా ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకి ఇది ఉండాలని, ఆయుష్ ఇచ్చేసుకోవాలని, వాళ్ళ ఆశీస్సులు మన దగ్గర ఉండాలని కోరుకుంటూ ఈ ఒక్క క్షణంలో చంద్రాన్ని కూడా తలుచుకునే అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా భావిస్తూ నా సోదరికి కూడా మీరు ఆ చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే.